3 సంవత్సరాలు వాళ్ళు సర్వీసులో చేరిన తర్వాత, అంటే ఈ రోజున పదవీ విరమణ వయసు ఎంత ఉంది? 62 సంవత్సరాలు ఉంది. 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అతన్ని ఆ ఉద్యోగంలో నుంచి తొలగించాలి అనేటువంటి దానికి ఈ యొక్క రూల్స్ లో పొందుపరచడం జరిగింది. అంటే 62 సంవత్సరాలు కాకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి 25 సంవత్సరాలకి ఉద్యోగంలో చేరారనుకోండి, దానికి 33 సంవత్సరాలు కలుపుకుంటే 58 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎంత సర్వీసు వేస్ట్ అవుతుంది వాళ్ళకి? 4 సంవత్సరాలు. ఇలా 4, 5, 6 సంవత్సరాలు ఒక్కొక్కరికి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులంతా కూడా బెంబేలు ఎత్తుతున్నారు. ఎందుకంటే ఇదేంటండి అసలు ఉన్నట్టుండి మరి గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకుని 60 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసుని 62 సంవత్సరాలకి పెంచినా కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కావాలని ఈ రోజున్నటువంటి కూటమి ప్రభుత్వం 33 సంవత్సరాల సర్వీస్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళ ఉద్యోగుల నుంచి తొలగిస్తే మరి చాలా మందికి 58 సంవత్సరాలు వయసు రాకుండా కూడా రిటైర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అంటే 62 సంవత్సరాలు పదవి మరి సూపరానేషన్ వచ్చి రిటైర్ అయ్యేదానికంటే కూడా 33 ఏళ్లకు కన్నా చేస్తే విపరీతంగా రిటైర్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదే మీరు వెల్ఫేర్ చూసేది ఉద్యోగస్తులకి అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈ రోజున్నటువంటి కుటుంబ ప్రభుత్వం చెబుతా ఉన్నారు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి, ఉద్యోగులకి మంచిగా చూసుకుంటాం చేస్తామని. అసలుకు మీరు మంచి చేసేది పోకుండా ఉన్నదాన్ని తగ్గించి ఉన్నదాన్ని తీసేసే దాంట్లో మరి ఎందుకు పోతా ఉన్నారో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఉద్యోగుల్ని ఈ విధంగా మరి మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ డ్రాఫ్ట్ రూల్స్ లో ఇది పొందుపరిచిందేమో అనేటువంటి ఇది తేటతెల్లమైంది. దాంట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు, ఎవరికైతే 33 సంవత్సరాలు సర్వీస్ పూర్తవుతుందో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి 3 నెలల్లో తీసేసేదానికి అవకాశం కల్పిస్తూ, అదేవిధంగా ఒకవేళ నోటీస్ ఇవ్వకపోతే 3 నెలల యొక్క జీతభత్యాలు చెల్లించేసి వాళ్ళని ఇంటికి పంపించేసి అలాంటి ఆలోచన ఈనాడు ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఉద్యోగస్తుల మీద ఎంత కపట ప్రేమ ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 62 సంవత్సరాల పదవీ విరమణ వయసును కాదని 33 సంవత్సరాలే ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళని మాత్రం ఉద్యోగాల నుంచి తొలగిస్తే ఈ వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగుల పక్షాన మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఉద్యోగులకు సపోర్ట్ గా తెలియజేస్తా ఉన్నాను.